హాయ్ పింకీస్. తెలంగాణ ప్రజలు మన పింకీస్లను ఇంట్లో పండబెట్టిండ్రు. తెలంగాణ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. హాయ్ పింకీస్. నేను హాయ్ పింకీస్ అని ఎందుకు అంటున్నా అంటే, తెలంగాణ ప్రజలు మన పింకీస్లను ఇంట్లో పండబెట్టిండ్రు. అయినా వాళ్ళ మూర్ఖత్వంతో గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు రెచ్చగొట్టి ప్రాణాలు తీపిచ్చారు, అదే విధంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి. రైతు బంధు అనేది గత ప్రభుత్వంలో కేసీఆర్, ఎవరైతే నేను పింకీస్ అంటున్నా కదా, వాళ్ళు 1,00,000 రుణమాఫీ అన్నారు. 10 సంవత్సరాలు అయినా కూడా ఎంత రుణమాఫీ చేశారో వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, వాళ్ళకు ప్రశ్నించాలి. ఇప్పుడు 2 లక్షలు ఏదైతే రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్నారు కదా, ఆ రుణమాఫీ దాదాపు జరిగింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల అక్కడక్కడ ఆగి ఉంది, ఇది వాస్తవమే. కానీ టిఆర్ఎస్ వాళ్ళు, బిఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే పింకీలు ఉన్నారు కదా, రైతులను రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో చేసినాయి.
మనం 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన చూశాము. 10 సంవత్సరాల్లో వాళ్ళు 32 పేజీల ఏదైతే 2014 మేనిఫెస్టో ఉంది కదా, ఆ 32 పేజీల ఉన్న మేనిఫెస్టోలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలలు ఇంతకాలం చేసింది. కానీ టిఆర్ఎస్ నాయకులు ఎవరైతే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తెలంగాణలో ఉన్న జనాలను రెచ్చగొట్టి ఆత్మహత్య చేసే దిశగా రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త పడండి, వాళ్ళకు సహకరించండి. ఒక తెలంగాణ ఉద్యమకారిగా తెలంగాణలో ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఓపికతో చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా చేయకపోతే మళ్ళా మనమే రోడ్డు మీద వచ్చి మనమే ధర్నాలు చేద్దాం. కానీ ఈ ఎవరైతే పింకీలు ఉన్నారు కదా, 10 సంవత్సరాలు పాలన చేసిన పింకీలు, వీళ్ళ మాటలు వినకండి. దయచేసి వీళ్ళ మాటలు విని ఆత్మహత్యలు దిక్కు పోకండి అని తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగ. కేటీఆర్ గారు నిన్న ఇచ్చిన పౌజులు మస్తైనాయి. మీకు ఒకరికే తెలంగాణలో ఉన్న అక్క చెల్లెలు రాఖీలు కట్టారు. యాజ్ ఎ ముస్లింగా నన్ను కూడా కట్టారు. మీరు అటు మహిళలను, రైతులను, విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే నన్ను యాజ్ ఎ ఉద్యమకారిగా నేను నా చిన్నతనంలోనే 1999లోనే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ ఫిలాసఫీ అవార్డు అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు ఇచ్చారు. కానీ మీ అంత పౌజులు కొట్టలే నేను. నాకు పౌజులు కొట్టే అవసరం లేదు. మీరు నిన్న ఇచ్చే పౌజుల కన్నా ఈ రోజు జనాలు చూసే నవ్వే పౌజులే ఎక్కువైతున్నాయి. మాకు కూడా రాఖీలు కడతారు, మీకే రాఖీలు కట్టారు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే మీ ఇంటి ముంగట వచ్చి మిమ్మల్ని తెలంగాణ నుంచి తరిమి కొడతామని హెచ్చరిస్తా ఉన్నాం.